పెను ఉత్పాతానికి మరో 2 రోజులైనా శనివారం మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? జపాన్ బాబా వాంగా పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకి జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది. ది ఫ్యూచర్ ఐసా పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు చర్చోపచర్చలతో 2 రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తుతోంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు. పెను ఉత్పాతానికి మరో 2 రోజులైనా శనివారం మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? జపాన్ బాబా వాంగా పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకి జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది. ది ఫ్యూచర్ ఐసా పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు చర్చోపచర్చలతో 2 రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తుతోంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు.